వస్తున్నాను బావా. వంట ఎంతవరకు వచ్చింది? అయిపోయింది బావా. అమ్మని కూడా పిలు. నాన్నని కూడా పిలు. చిన్నమరదలా, ఏంటి సడన్ ఎంట్రీ? మావయ్య, అత్తా, ఏంటి లగేజ్తో వచ్చావు? ఉండిపోవడానికేమో. ఇచ్చిపోవడానికి. ఏంటి జ్ఞాపకాలు. ఏంటా జ్ఞాపకాలు? ఒక క్షణం ఆగండి. బావ నాకెప్పుడు గిఫ్ట్లు ఇచ్చేవాడు కదా. మీ ఆవిడ కోసం ఏం తెచ్చావురా అని ఎవరైనా అడిగితే దానికి ఇంట్లో వాళ్ళని సాటిస్ఫై చేయడానికి కొన్ని గిఫ్ట్లు తీసుకొచ్చి అందరి ముందు నాకిచ్చేవాడు. అందుకే మీ అందరి ముందు ఆ గిఫ్ట్లన్నీ బావకిచ్చేస్తున్నాను. ఎందుకవన్నీ? ఇన్ని రోజులు బావ నన్ను వద్దనుకున్నాడు. ఇప్పుడు బావని నేనొద్దనుకుంటున్నాను. అబ్బా, దేవుడికి కొబ్బరికాయ కొట్టాల్సిందే. నేను చెప్పేది పూర్తిగా వింటే నైవేద్యం కూడా పెడతాం. చెప్పు చెప్పు. మనిషే వద్దనుకున్నప్పుడు బావ జ్ఞాపకాలు మాత్రం నా దగ్గర ఎందుకుండాలి? ఇది పాయింటే. అందుకే జ్ఞాపకాల్లో కూడా బావ నాకు గుర్తు రాకూడదని ఫోన్లో బావతో ఉన్న ఫోటోలన్నీ డిలీట్ చేశాను. కావాలంటే చెక్ చేసుకోండి. మేం నీ మాట నమ్ముతాం. సంతోషం. అలాగే ఇది కూడా నమ్మండి. 10th క్లాస్ టైంలో బావ నాకిచ్చిన టెడ్డీ బేర్. సౌరి ఆడుకోవడానికి పనికొస్తుంది. ఇది 7th క్లాస్ చదివేటప్పుడు ఇచ్చాడు. ఓ లిటిల్ బెల్ గర్ల్. రిమోట్ కార్ రిమోట్ ఏది? పోయినట్టుంది. ఇది కాఫీ కప్. యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. నీ గురించి తెలిసే ఇది ఇచ్చినట్టున్నాడు. మావయ్య, కంటిన్యూ. ఇది బావ నా కోసం కొన్న డ్రెస్. ఇవి బావిచ్చిన వస్తువులు. బావా, ఇవన్నీ నువ్వే తీసుకో. మరి బ్యాగ్? ఇది నాదే. ఇది కూడా వదిలేమంటే వదిలేస్తా. ఆ వస్తువులు నాకు ఇచ్చినప్పుడు మీ వస్తువులు నాకెందుకు? ఏం బావా, నువ్వు జోష్నకి ఇవ్వడం తప్ప జోష్న నీకేం ఇవ్వలేదా? చిన్నప్పుడు ఒకటో రెండో వస్తువులు ఇచ్చింది. అవి వాళ్ళింట్లోనే ఉన్నాయి. అవి ఎందుకు వదిలేసావో అప్పుడు అర్థం కాలేదు, కానీ తర్వాత అర్థమైంది బావా. అందుకే మనసులో లేని మనిషిని వస్తువుల రూపంలో మోయడం ఇష్టం లేక వదిలేసిపోదామని వచ్చాను. మీ ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా? పెళ్ళే చేసుకోనని మంగమ్మ శబ్దం చేసింది కదా. అది శపథం కాదు, నా నిర్ణయం. ఏదో ఒకట్లే. మనిషి అన్నాక పెళ్లి చేసుకోవాలి. వివాహం మనిషి జీవితానికి ఒక పరిపూర్ణతనిస్తుంది. ఆ విషయంలో నువ్వు ఎక్స్పర్ట్ విలే మావయ్య. చూడు బావా, నా దగ్గరున్న నీ జ్ఞాపకాలన్నీ నీకు తిరిగిచ్చేశాను. దీంట్లో ఎవరి బలవంతం లేదు. నా అంతట నేనే తీసుకున్న నిర్ణయం ఇది. ఈ రోజు నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. బంధాల్ని కూడా తెంపేసుకుంటున్నావా? నన్ను పూర్తి చేయని మావయ్య. ఇదేదో మనసులో గట్టిగానే అనుకునొచ్చిందండి. ముందు దాన్ని పూర్తి చేయనివ్వండి. చెప్పవే. నీకు నాకు పెళ్లి చెయ్యాలని పెద్దవాళ్ళనుకున్న మాట ఈ రోజుతో పోయినట్టే. కొన్నాళ్లు మనం మోసాం, ఇన్నాళ్లు నేను మోసాను. ఇప్పుడు ఇక్కడితో అది వదిలేస్తున్నాను. అర్థమవుతుంది. ఇక మీదట కార్తీక్ అంటే కేవలం మేనత కొడుకు మాత్రమే. నాకు వరుసకి బావ అవుతాడు కాబట్టి బావానే పిలుస్తాను. ఒక బావ మరదళ్ల సంబంధం తప్ప మనిద్దరి మధ్య ఇంకేం లేదు. ఉంటాను బావా. ఇక్కడికి వచ్చావా? నేను ఇక్కడికి వస్తానని తెలిసి వచ్చావా? కాదు, నేనే రమ్మన్నాను. రెస్టారెంట్ గురించి తనతో మాట్లాడే పనుంది. సూరజ్, జోష్న ఏం చేసిందో చూడు. నా భర్త తనకిచ్చిన వస్తువులన్నీ తిరిగి ఇచ్చేసింది. అవును, అన్నీ ఇచ్చేశాను. ఒక్కటి తప్ప. ఏంటది? మనస్సు. మనసా? ఎస్, మనిషి ఎదుటి వాళ్ల జ్ఞాపకాల్ని మోసేది మనసుతోనే. వస్తువులు ఇచ్చేశావు, కానీ మనసులోని ప్రేమని ఎలా ఇవ్వగలవు? రే, నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? మనసలేసారా? జోస్నా బ్రదర్, ప్లీజ్. ఒకరు నా కోసం వచ్చారు,
ఒకరు నేను పిలిస్తే వచ్చారు. మీరిద్దరూ ఇలా గొడవ పట్టు నాకు ఇష్టం లేదు. సూరజ్, జ్యోత్స్న నేను ఇచ్చినవన్నీ తిరిగి ఇచ్చేసింది. దీన్ని ఎవరెలా అర్థం చేసుకుంటారో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం జ్యోత్స్న చేసిన పని నచ్చింది. చాలా మంచి పని చేశావు. థ్యాంక్ యూ బావా. నేను వెళ్తాను. భోంచేసి వెళ్ళవే. పర్వాలేదత్తా. జోష్న, సూరజ్ని పిలిచింది కూడా భోజనానికి. భోజనం చేస్తూ కంపెనీ విషయాలు మాట్లాడాలి అనుకున్నాము. ఇంకిప్పుడు అవన్నీ అవసరం లేదు. రండి, అందరం కలిసి భోంచేద్దాం. లేదు దివా, నేను వెళ్తాను. ఎక్కడికే వెళ్ళేది? అన్నీ మర్చిపోదాం, మామూలుగా ఉందామని నువ్వే కదా అన్నావు. నువ్విప్పుడు నా అన్నయ్య కూతురువి. ఈ టైంలో ఇంటికొచ్చి భోజనం చేయకుండా ఎలా వెళ్తావు? దీపా, భోజనాలు వడ్డించు, అందరం కలిసి భోంచేద్దాం. అలాగే అత్తయ్య. ఈ డీల్ మనమే చేస్తున్నాం మావయ్య గారు. ఇప్పుడు మరో రెస్టారెంట్ మనకు అవసరం అంటావమ్మా? మార్కెట్లో మనకి మంచి అవకాశాలు ఇలాగే వస్తాయి మావయ్య గారు. మెయిన్ సెంటర్లో ఉన్న ఒక మంచి రెస్టారెంట్ ఈరోజు నష్టాల్లో ఉంది. దాని యజమాని దాన్ని అమ్మేయాలి అనుకుంటున్నాడు. నష్టాల్లో ఉంది కాబట్టి నచ్చిన రేటుకి అమ్మలేడు. వచ్చినంత రేటుకే అమ్మాలి. ఈ పాటికి మరి వేరెవరైనా ఆ రెస్టారెంట్ ని అడిగే ఉంటారు కదమ్మా. మనకి పోటీగా ఎవరొస్తారు మావయ్య గారు? శివనారాయణ. బాబాయ్కి ఆ సెంటర్ అవసరం లేదు. దాని ముందు లైన్లోనే బాబాయ్ రెస్టారెంట్ ఉంది. అయినా శివనారాయణ వస్తాడమ్మా. రానివ్వండి మావయ్య గారు, పోటీ మంచిదే కదా. మనల్ని ఓడించడమే కదా శివనారాయణ లక్ష్యం. అందుకు నేనేం బాధపడ్డం లేదు. బాబాయ్ ఎవరు? సుమిత్ర మావగారు. మనతో పోటీ మనకే కదా. నువ్వు మనవాడనుకుంటున్న ఆ శివనారాయణ మనల్ని పగవాళ్ళు అనుకుంటున్నాడమ్మా. శివన్నారాయణ పతనమే నా లక్ష్యం మావయ్య గారు. అయినా శివనారాయణ మీద మనం జాలి చూపించాల్సిన అవసరం లేదు. అతని వల్ల మనం కోల్పోయింది చాలమ్మా. మనం ఆలోచించాల్సింది సుమిత్ర గురించే కాని ఆ శివనారాయణ గురించి కాదమ్మా. అవును మావయ్య గారు, కానీ ప్రతిసారి మనం బాబాయ్ ముందు ఓడిపోతూనే ఉన్నాం. ఖచ్చితంగా ఈసారి కూడా పోటీకొస్తాడు. వస్తే వాడే గెలుస్తాడు. అంత అవకాశం మీ కోడలు శివన్నారాయణకి ఇవ్వదు మావయ్య గారు. ముందు జాగ్రత్త పడ్డం వాళ్లకే కాదు, నాకు వచ్చు. ఆ శివనారాయణకి వాడి ఫ్యామిలీ సపోర్ట్ ఉందమ్మా. నా వెనక మీరుంటే చాలు. శివన్నారాయణ లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా నేను భయపడ్ను. మరొకసారి ఆలోచించమ్మా. సరే, నేనాగిపోతాను. మీరు చెప్పండి, శివన్నారాయణ మీద పగ తీర్చుకునే అవకాశం వస్తే మీరు వదిలిపెడతారా? వదిలిపెట్టను. కానీ నా కూతురు. మనం ఓడిపోయేది, శివన్నారాయణ గెలిచేది ఇక్కడే మావయ్య గారు. రెస్టారెంట్ పోటీలో సుమిత్రని తీసుకురావాల్సిన అవసరం ఏముంది? కాని తీసుకొచ్చాడు. ఎందుకు? తన ముందు మనం ఏమీ మాట్లాడలేమని. ఈసారి కూడా అలాంటిదే ఏమైనా చేస్తాడు. మాటకి మాట ఈసారి బదులు ఇవ్వాల్సిందేనమ్మా. మీరు ఇదే మాట మీద ఉండండి. ఖచ్చితంగా ఈసారా శివన్నారాయణ తల దించుకునేలా చేస్తాను. నేను మాట మార్చనమ్మా. సుమిత్ర ఎదురుకుండా ఉన్నా సరే మీరు ఇలాగే ఉండాలి. అలాగేనమ్మా. అయితే ఈసారి చూడండి మావయ్య గారు, మనం శివన్నారాయణతో పోటీకి దిగితే ఓడిపోయి తల దించుకుని వెళ్లాల్సిందే. అదే నేను చూడాలమ్మా. చూస్తారు మావయ్య గారు, ఇలాగే ఉండాలి. అలాగేనమ్మా. అయితే ఈసారి చూడండి మావయ్య గారు, మనం శివన్నారాయణతో పోటీకి దిగితే ఓడిపోయి తల దించుకుని వెళ్లాల్సిందే. అదే నేను చూడాలమ్మా. చూస్తారు మావయ్య గారు, వాళ్ళని సర్వనాశనం చేసే వరకు నాకు ప్రశాంతత ఉండదు. అమ్మ దీపా, ఆ కుర్చీ ఎవరికమ్మా? సూరజ్ జోష్నలకి. వదినా, నేను కింద కూర్చుని తింటాను, నాకు అలవాటే. మరి జ్యోత్స్న గారికి కింద కూర్చుని తినడం అలవాటు లేదనుకుంటాను. తనకి కుర్చీ వేయచ్చు. ఏం పర్వాలేదు, నేను కింద కూర్చుని తింటాను. జ్యోత్స్న, నిజమే అత్తా, నువ్వు కింద కూర్చుంటావా? నేను కిందే కూర్చుంటాను. సుమిత్ర చూసిందంటే నా కూతుర్ని కింద కూర్చోబెట్టారా అంటుందేమో. కింద కూర్చోవడం ఏమీ చిన్నతనం కాదు మావయ్య. నేను కింద కూర్చుంటాను. వింతలన్నీ ఒకేసారి చూస్తున్నానేంటే? దీంట్లో వింతే ఉందత్తా. ఇదొక్కటే కాదులే, గత కొన్ని రోజులుగా నీ విషయంలో జరిగేవన్నీ
మాకు వింతల్లాగే అనిపిస్తున్నాయి. జీవితం అంటేనే ఓ వింత. ఫిలాసఫీ కూడా అలవాటైంది. కాలమే అన్ని నేర్పిస్తుంది మావయ్య. కాలవా మనుషులా? కాలంలో ఎదురైన మనుషులు. అబ్బో, మాట తీరు కూడా మారింది. అన్నీ మారతాయి మావయ్య. ఏం మీకు నచ్చడం లేదా? అయ్యో, ఎందుకు నచ్చదే? నువ్వు మారితే మంచిదే కదా. ఇది మా అన్నయ్య అదృష్టం. కొంతమంది అదృష్టాన్ని అందుకోలేరులేత. బ్రదర్ కూర్చో, భోంచేద్దాం. ఏంటి బ్రదర్ కూర్చోమంటే తడువుకుంటావు? రారా కూర్చో. నేను కిందే కూర్చుంటాను. మావయ్య, నువ్వు ఇటొస్తావా? ఏమైంది చూసినా? కింద కూర్చోవడం అలవాట్లేదు కదా, కంఫర్ట్గా లేనట్టుంది. ఏం చూస్తున్నా? అంతేనా? అంతే అయి ఉంటుందిలే బ్రదర్. మేడం గారికి ఎక్కడ కంఫర్ట్గా ఉంటుందో అక్కడే కూర్చొనివ్వండి. ఎవరి భయాలు వాళ్ళకుంటాయి, ఎవరి ఇబ్బందులు వాళ్ళకుంటాయి. నాకేం భయం లేదు. నాకు ఏ ఇబ్బంది లేదు. ఇక్కడే కూర్చుంటాను. అనుకోకుండా ఇద్దరు భలే వచ్చారు. అనుకునే వచ్చినట్టుంది. చూసినా చాలా కొత్తగా కనపడుతుంది బాబు. కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది కదా, కొత్తగానే కనపడుతుంది. జో, ఏంటి? మాట్లాడకుండా తింటున్నావేంటి? మీ ఇంట్లో పాటలు పాడుతూ తింటారా? ఏదో ఒకటి మాట్లాడొచ్చు కదా. తింటూ ఎలా మాట్లాడాలి? నేను అలాగే మాట్లాడతాను. అయితే నువ్వు మాట్లాడు. నిన్నొకటి అడగదా? ఏంటి? నీకు పెళ్ళా? నీకెవరు చెప్పారే? రాత్రి అమ్మ నాన్న నిద్రపోకుండా మాట్లాడుకుంటుంటే విన్నాను. ఏం విన్నావు? ఏం బావా, రాత్రి మీరు నిద్రపోకుండా నా పెళ్లి గురించి మాట్లాడుకున్నారా? నువ్వంటే అంత ఇష్టం మరి. దాన్ని మరోలా అర్థం చేసుకోవచ్చు సూరజ్. ఎలా సార్? జోస్న పెళ్లి కార్తీక్ దీపాలన్నీ నిద్రపోనివ్వట్లేదని. నా నిర్ణయం నేను అందరి ముందు చెప్తే నువ్వింకా నా గురించి ఎందుకు ఆలోచించడం? జోష్న, మనం భోజనం చేస్తున్నాం కదా, ఇంత కోపంగా మాట్లాడుకోవడం అవసరమా? దీంట్లో కోపం ఏముంది దీపా? నీ కూతురు నన్ను అడిగింది, నేను నిన్ను అడుగుతున్నాను. అదేదో సరదాగా అడిగింది. ఏ శౌర్య, నువ్వేమన్నావు చెప్పు. అదొకటే విన్నాను నాన్న. అవునమ్మా, నీకు నాకు అన్నీ సగం సగమే వినబడుతుంటాయి. నీకేం వినబడింది తాత? మాస్టారు, పిల్లలు కన్ఫ్యూజ్ అయితే మనం క్లారిటీ ఇవ్వాలి. మనం ఇంకా కన్ఫ్యూజ్ చేయకూడదు. అర్థమైంది శౌర్య, వదిలే. ఈ సగం సగం కలిసి ఏదో ఒకరోజు పూర్తవుతుంది. జోస్నా, పెరిగేసుకో. వద్దు బావా, సాంబార్ చాలా బాగుంది. దీంతోనే మొత్తం తినేశాను. సూరజ్ అంకుల్ కూడా సాంబార్ అంటే చాలా ఇష్టం అనుకుంటాను. అదే తింటున్నాడు. అవునమ్మా, నాకు సాంబార్ అంటే చాలా ఇష్టం. అంటే జో ఇష్టం నీ ఇష్టం ఒకటి. చూసావా నాన్న, వీళ్ళిద్దరి ఇష్టం ఒకటే. సాంబార్ అంటే అందరికీ ఇష్టమే శౌర్య, కానీ కొన్ని మనం అలా ఓపెన్గా చెప్పకూడదు. కొందరు ఇష్టానికి కూడా సర్టిఫికేట్ అడుగుతారు, దాన్ని చూపించమంటారు. ఇష్టం ఎలా చూపిస్తాం? ఇష్టాన్ని చూపించలేం, మనసుని చూపించలేం. కానీ కొందరు అడుగుతారు. అలా అడిగే వాళ్ళకి తెలియాలి కొన్నింటికి సాక్ష్యాలుండవని. అత్త, ఈ ప్లేట్ ఎక్కడ కడగాలి? ఏంటి, నువ్వు ప్లేట్ కడుగుతావా? ప్లేట్ కడుగుతావా? అవును, ప్లేటే కడుగుతాను. పర్లేదు జోష్న, అక్కడ పెట్టే. నేను తిన్న ప్లేట్ నేనే కడుగుతాను. ఒరేయ్, దీనికేదో అయ్యిందిరా. ఒక తాయితైన కట్టించమని చెప్పాలి మా అన్నయ్యకి. గాలి గీలి సోకలేదులేమ్మా, ఇది జరగాల్సిన మార్పే. ఏమంటావు బ్రదర్? సాంబార్ బాగుంది బ్రదర్. వదినా, దీన్ని ఎలా చేసావో చెప్పు, నేను ట్రై చేస్తాను. అయితే నువ్వు నన్ను అడగాలి. ఎందుకు? సాంబార్ చేసింది నేనే. సూపర్గా చేసావు బ్రదర్. ఈసారి నా రూమ్కి వచ్చినప్పుడు సాంబార్ పెట్టాలా? అయ్యో, ఎలా చేయాలో చెప్పు, నేనే చేసుకుంటాను. వీడియో చేసి పంపిస్తాలే, చూసి చేసుకో. థ్యాంక్ యూ బ్రదర్. బ్రదర్ ఎక్కడా దొరకడు కదా. మామయ్య, దీపా, ప్లేట్ ఎక్కడ పెట్టాలి? ఇటివ్వు. ఏం పెట్టి తోమేవా ప్లేటు? తడతడ మెరిసిపోతుంది. చేతులు పెట్టే తోమాను. అమ్మా, నీ మేనకోడలు టెస్ట్ పాస్ అయిపోయింది. టెస్ట్ పాస్ అయిపోవడం ఏంటి?
పాత రోజుల్లో ఆడపిల్లలకి మగపెళ్లి వాళ్ళు ముఖ్యంగా అత్తగారు ఒక టెస్ట్ పెట్టేవారంట. అదే తిన్న ప్లేట్ కడగటం. దాని శుభ్రతని నునుపుని బట్టి ఆ పిల్ల ఇంటిని సంసారాన్ని సరిగ్గా చక్కదిద్దుకోగలదో లేదో నిర్ణయించేవారంట. ఈ రోజు నువ్వు ఆ టెస్టు పెట్టకుండానే పాస్ అయిపోయావు. అది కూడా వితౌట్ పెళ్లి చూపులు. అంటే జోస్నని పెళ్లి చేసుకోబోయేవాడు అదృష్టవంతుడు అంటావు. అదృష్టవంతుడే మామయ్య గారు. ఏం సూరజ్ నువ్వేమంటావ్? ఏంటి బాబు అలా చూస్తున్నావు? పెళ్లి చూపుల గురించా? అయ్యో కాదయ్యా, భోజనం చేశావు కదా, వంటల గురించి. నీకు వంట చేయడం వచ్చని దీప చెప్పిందిలే. అంతగా ఏం రాదండి. ఏదో పర్లేదు, బానే చేస్తాను. వంట చేసేవాడు మొగుడుగా వస్తే ఆ పిల్ల అదృష్టవంతురాలు అనేవాళ్ళు మా చిన్నప్పుడు. సూరజ్, నేను వంట బాగా చేస్తాను. మగాళ్ళు వంట చేస్తే తప్పే ఉందండి. తినడానికి లేని సిగ్గు వండడానికి ఎందుకు? బాగా చెప్పావు. ఈ రకంగా చూస్తే ఇక్కడున్న ఆడవాళ్ళంతా అదృష్టవంతులే, జోస్న తప్ప. నోటి మాట నుదిటి రాత ఒకటి కాదు మాస్టారు. మనం అనుకుంటే మాత్రం అలా జరుగుతాయే ఏంటి? మన రాతలో ఏముందో, మన రాత ఎవరితో ముడిపడి ఉందో కాలమే నిర్ణయించాలి. ఎందుకంటే ఇప్పుడు జరిగే మార్పులు ఇంతకుముందు మనం అనుకోలేదు. ఇక ముందు జరగబోయే మార్పులు ఇప్పుడు మనం అనుకోలేదు. చాలా బాగా చెప్పావు బావా. ఇంక నేను బయలుదేరతాను. ఎలా వచ్చావు మేనకోళ్ళ? క్యాబ్లో వచ్చాను మావయ్య. ఈ టైంలో ఎలా పెట్టావే? క్యాబ్లోనే. ఇది బాగా చివరగా ఉండే ఏరియా కదా, ఇక్కడ క్యాబ్ సర్వీస్